మాది మత్స్యకార సామాజిక వర్గం అండి. 2024 ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గంలో దగ్గర 60 నుంచి 65 వేల వరకు ప్రజలు ఉన్నారు, మా మత్స్యకారులు. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా మా మత్స్యకారులకి సీట్ కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ 3 జిల్లాల్లో మత్స్యకారు ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అందులో ఏంటంటే మనోడు జానకిరాము పాకిస్తానీలు అయితేనేమి, బంగ్లాదేశీలు అయితేనేమి కష్టపడి తేవడంలో చాలా కృషి చేశారు. అందుమూలంగా ఈ దక్షిణ నియోజకవర్గం యొక్క సీటు ఆయన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని మా ఆకాంక్ష. అదేవిధంగా ఈ దక్షిణ నియోజకవర్గం ఎప్పటి నుంచో మత్స్యకారులు కేటాయిస్తూ వస్తుంది. ఈ తప్ప కూడా మత్స్యకారులు కేటాయించేసి జానకిరామ్కి ఇస్తే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నాము. అదేవిధంగా ఈయన యొక్క ప్రభావం మిగతా మత్స్యకార నియోజకవర్గాల ప్రభావం మీద కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గాన్ని మత్స్యకారులకు కేటాయిస్తూ జానకిరామ్కి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మత్స్యకారులు ఈరోజు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు. ఈ దక్షిణ నియోజకవర్గంలో 63,000 నుంచి 65,000 మంది మత్స్యకారులు ఉన్నప్పటికీ మత్స్యకారులకి మరి రాజకీయంగా ప్రాతినిధ్యం ఇస్తున్నప్పటికీ మత్స్యకారులకి ఇక్కడైతే ఎటువంటి లాభము చేకూరట్లేదు. ఎందుకంటే మత్స్యకారులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు వాళ్ళ స్వలాభాలకి, అగ్రవర్ణాలకి, వాళ్ళకు అనుకున్న వాళ్ళకే లాభసాటిగా ఉంటున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులకి కష్ట నష్టాల్లోనూ ఎటువంటి మరి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయట్లేదు. ఈ రోజున మరి ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరి సంవత్సరం 6 నెలల ముందు వాసుపల్లి జానకిరామ్ ఎలక్ట్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి బంగ్లాదేశ్లో సిక్కుని బోట్నైతేనేమి, అక్కడ కళాశాల అయితేనే మత్స్యకార కళాశాల అయితేనేమి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఆయన ఎనలేని కృషి చేసి బయట తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వర్షా తీర ప్రాంతంలో తుఫాను సమయంలో బోట్లు సిక్కుడిపోతే ఆయా పోర్ట్ చైర్మన్తోనూ మాట్లాడి బోట్లను తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటువంటి రాజకీయ ప్రోత్సాహం లేకుండా ఒక అసోసియేషన్ అధ్యక్షులుగా వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మరి ఇలాంటి వ్యక్తికి రాజకీయంగా ఈ సౌత్లో మరి ఇంత మత్స్యకారులు ఉన్న ఈ నియోజకవర్గంలో ఆయనకి మరి ఎమ్మెల్యేగా సీటు మరి వైఎస్ఆర్ పార్టీలో ఎప్పటి నుంచో ఆయన కొనసాగుతున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లాస్ట్ నెల 19వ తేదీని అగ్నికి ఆహుతాయి 29 బోట్లు పూర్తిగా కాలిపోయి మరి 19 బోట్లు పాక్షికంగా దెబ్బతిని వీటన్నిటికీ కూడా ఆయన ఎనలేని కృషి చేసి ఈరోజు మత్స్యకారుల ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా చూశారు. ఎందుకంటే మేము కోరుచున్నాం, ఈరోజు మత్స్యకారులు అనేక విధాలుగా వెనకబడి ఉన్నారు. మత్స్యకారు నాయకులు రాజకీయంగా మత్స్యకారుల పేరు చెప్పుకొని రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కానీ మత్స్యకారులకి వచ్చే అవకాశాలు వాళ్ళకి బాగు కోసం ఎక్కడా పట్టించుకోవట్లేదు. ఈరోజు వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తి అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ను పొందుతున్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి మరి రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తే ఆయన మత్స్యకారులకి ఏదో మంచి చేస్తాడని మా అందరికీ ఆశాభావం. వాసుపల్లి గణేష్ కుమార్ గారికి టికెట్ ఇస్తే సపోర్ట్ చేస్తామంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇప్పుడే 2 టైమ్స్ ఇక్కడ ఎమ్మెల్యేగా కన్సెషన్ చేశారు. ఆయన వల్ల మాకు ఎటువంటి లాభం లేదు. కాబట్టి మత్స్యకారులకి మేమైతే మత్స్యకారులు మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ఇక్కడ సపోర్ట్ చేయడం సిద్ధంగా లేరు. ఈరోజు ఆయన కరెక్ట్గా ఉంటే వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తిని మేము తెరబెట్టాము. ఆయన నుంచి సేవలు మాకు సకాలంలో అందలేదు. కాబట్టి జానకిరామ్ అనే వ్యక్తిని కోరుకుంటున్నాం.